యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ చిన్న వీడియో మీకు అందించడానికి దేవుని కృప వల్ల ఈ వీడియో అనేకులు షేర్ చేయండి. ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించవలసిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో కొన్ని సంవత్సరాల నుండి క్రైస్తవ్యం మీద భయంకరమైనటువంటి దాడులు జరగడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి యూట్యూబుల్లో మేము ఎప్పుడూ కూడా కేవలం క్రైస్తవ్యాన్ని చైతన్యపరచడానికి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయటానికి, లేదా దేవుని సేవలో ఉన్నటువంటి అవరోధాలన్నిటినీ కూడా రూపుమాపి ఆది అపోస్తల పునాదిని అనేకులు స్థాపించాలని, పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం పోరాడాలని ప్రభువు చెప్పారు. కనుక మా ఛానల్లో ఎక్కువగా క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా మేము బోధించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది మా దర్శనం, మా పిలుపు. వేరే మతాల జోలికి కానీ, వేరే సిద్ధాంతాల జోలికి కానీ ఒక దేవుని సేవకులుగా మేము ఎప్పుడూ కూడా తలదూర్చలేదు, వెళ్ళలేదు కూడా. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఒక భయంకరమైనటువంటి మతోన్మాదం అనేటువంటిది బాగా పెరిగి, కేవలం భారతదేశంలో, ప్రపంచ దేశంలో కూడా ఉంటుంది మతోన్మాదం అనేది. అయితే మన భారతీయులం కనుక భారతదేశంలో మతోన్మాదం అనేటువంటిది చాలా భయంకరంగా ఇంకా ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొందరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మత సామరస్యత ఉండాలని, లేదా అందరూ కలిసి ఉండాలనేటువంటి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నిజమైనటువంటి హైందవులు కానీ, హైందవ మతస్థులు ఎవ్వరూ కూడా చర్చిల జోలికి కానీ, క్రైస్తవుల జోలికి కానీ వెళ్ళరు. నిజమైనటువంటి హైందవులు, హైందవ సిద్ధాంతాన్ని, హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏ సేవకుడి జోలికి కానీ, ఏ చర్చి జోలికి కానీ వెళ్ళరు. ఎందుకో తెలుసా? మేము పరిచర్య చేసేది హైందవుల మధ్య, మేము చక్కగా అనుబంధ ప్రేమ కలిగి దేవుని యొక్క సేవను జరిగిస్తూ ఉంటాం. వారు ఏ కార్యక్రమాలు జరిగినా సంతోషంగా వస్తారు, చక్కగా చక్కపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాగా దేవుని యొక్క ప్రేమలో నిజమైనటువంటి హైందవులు అందరినీ సమానంగానే ప్రేమిస్తారు. అలాగని క్రైస్తవులు కూడా ఎవరిని ద్వేషిస్తారనుకోకండి. క్రైస్తవులు అందరినీ కూడా ప్రేమిస్తారు. క్రైస్తవులు దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా గౌరవిస్తాడు. ఎక్కడో చీడపురుగులు ఉంటారు. ఎందుకంటే మరి చేలో పాము దూరిందని చెప్పి చేలంతా తగలబెట్టరు కదా. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఎవడో ఉంటాడు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా హైందవుల జోలికి కానీ, మతస్థుల జోలికి ఎవరు వెళ్ళరు. నిజమైన హిందువులు ఏ చర్చి జోలికి కానీ, ఏ విశ్వాస జోలికి కానీ, ఏ పాస్టర్ జోలికి కానీ వెళ్ళరు. ఇంకా చెప్పాలంటే దేవుని సేవకుల్ని వారు అద్భుతకరంగా గౌరవిస్తారు. వాళ్ళు గౌరవించే విధానం చాలా అద్భుతకరంగా ఉంటుంది. మరి ఎందుకు ఈ చర్చిలు దాడి చేసేది ఎవరు? ఈ చర్చిల్ని నాశనం చేసేది, లేదా క్రైస్తవ సంఘాలకు ఆటంకం కలిగేది, లేదా పాస్టర్లను కొట్టేది, లేకపోతే ఏదైనా సువార్తకు ఆటంకం కలిగించేది ఎవరంటే మతోన్మాదులు అని అంటారు వాళ్ళు. వాస్తవానికి ఈ మతోన్మాదులు ఎవరనంటే ఒకప్పుడు వీళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళేమీ హైందవ గ్రంథాలు చదివి హైందవులో ఉన్నటువంటి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారే. అయితే వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ పరిపక్వత అనేటువంటిది వాళ్ళకి అనుభవ జీవితం తెలియక, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను వారికి సరిగ్గా తెలుసుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రైస్తవ ధర్మాన్ని విడిచిపెట్టి వాళ్ళు వేరే విధంగా జీవించడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్స్ క్రిస్టియన్ అని వ్రాయబడితే చూడండి. వాళ్ళు చాలామంది ఎక్కువ వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళే, వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళే. కానీ వాళ్ళకి సరైనటువంటి బోధ తెలియక, సరైనటువంటి బోధించేటువంటి వ్యవహారం వాళ్ళకి అనుభవం లేక వారి ధర్మాన్ని విడిచిపెట్టి ద్వేషించడం మొదలు పెడతారు. మతోన్మాదం అంటే అర్థం ఏంటంటే ఒక సమూహం అని అర్థం. అంటే వాళ్ళందరూ కలిసి, లేదా
ఇతర మతస్థుల్ని దూషించడం, ద్వేషించడం, వాళ్ళని అగౌరవపరచడం, మత కల్లాలు రేపటం, లేదా బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వక్రీకరణ చేయటం, లేదా దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి సారాంశాన్ని త్రిప్పి బోధించటం, లేదా నిజమైనటువంటి హైందవులకు వాళ్ళకి మైండ్లో మత సంబంధించినటువంటి గొడవలను రేపటం, క్రైస్తవ్యం మీద విషం చిమ్మేటువంటి పనులు చేయటం, వాళ్ళు రెచ్చగొట్టడం, అమాయకుల్ని వారిని ప్రేరేపించటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే మతోన్మాదులు అని అంటారు. చర్చిల జోలికి కానీ, క్రైస్తవుల జోలికి కానీ, నిజమైనటువంటి హైందవులు కానీ, నిజమైనటువంటి హిందువు సంబంధించినటువంటి భక్తి చేసే వాళ్ళు ఎవరూ కూడా ఈ రోజున చర్చిల జోలికి కానీ, క్రైస్తవుల జోలికి కానీ రారు. ఈరోజు చర్చిల్ని పాడు చేసేది, లేదా సేవకుల్ని ఇబ్బందులు పెట్టేది, క్రైస్తవ్యాన్ని కాస్త ఆపవేయాలనేటువంటి ఆలోచన కలిగింది ఎవరంటే మతోన్మాదులు. వారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కువ హింసకు పాల్పడటం, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి విషయాలను వక్రీకరణ చేయటం, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ శాతం ఈరోజు ఈ మతోన్మాదులు ఎక్కువ చేసేది ఏంటంటే, లోతు ఎలా చేశాడు, లేకపోతే దావీదు ఎలా చేశాడు అంటారు. వాళ్ళు మనుషులు, కానీ వాస్తవానికి ఎలాంటి పాపము కానీ, ఎలాంటి అపవిత్రమైన జీవితం లేకుండా జీవించింది ఎవరంటే దేవుడు. కానీ వాళ్ళు చేసినటువంటి దానికి వాళ్ళు ప్రతిఫలం చెల్లించుకున్నారు, మూల్యం చెల్లించుకున్నారు. భక్తిహీనులు ప్రతిఫలం కలిగిన అన్నాడు, వాళ్ళు అనుభవించారు. కానీ దేవుడు తప్పు చేసిన వాడు కాదు. దేవునిలో పాపము లేదు, క్రీస్తులో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధతకు మారిపోయారు ఎవరంటే యేసుక్రీస్తు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి తెలుసు యేసుక్రీస్తు పరిశుద్ధుడని వాళ్ళకి తెలుసు. కానీ మతోన్మాదం అనేటువంటిది వాళ్ళకి అవపాసన చేయాలి కనుక, వాళ్ళు పబ్లిసిటీ అవ్వాలి కనుక, ఆ ధర్మంలో వాళ్ళు కొంచెం రాణించాలి కనుక, వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళ జీవనోపాధి ముందుకు వెళ్ళాలి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుళ్ళు అడ్డు పెట్టుకుని వారు వక్రీకరణ చేస్తూ ఉంటారు. అర్థమైందా? అంతే తప్పు. కానీ వాస్తవానికి పరిశుద్ధ గ్రంథాలు తెలియనటువంటి వాళ్ళు ఏం కాదు. వాళ్ళు దేవుని గ్రంథం తెలుసు, దేవుడి గొప్పతనం కూడా తెలుసు. కాకపోతే ఏమిటంటే, వాళ్ళకి ఎక్కడో ఈ క్రైస్తవ మార్గంలో వారికి సరైనటువంటి జీవనోపాధి కానీ వారికి ఎప్పుడైతే వాళ్ళకి రావటం ఆగిపోతూ ఉంటుందో, వాళ్ళ ఇంట్లోంచి విడిచిపెట్టి ఈ ధర్మాన్ని విడిచిపెట్టి ఏం చేస్తారంటే, వాళ్ళు వేరే ధర్మాన్ని అనుసరించి అందులో నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ధర్మం వాళ్ళని అందరినీ కూడా విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి లోకంలో ఉన్నటువంటి చాలామందికి ఏం చేస్తారంటే ఆ మతాల మీద, మార్గాల మీద ద్వేషాలు పుట్టించే విధంగా ప్రసంగాలు చేస్తారు. అందుకే యూట్యూబుల్లో, ఫేస్బుక్లో ఈరోజు ఎక్కువ శాతం ద్వేషించబడుతున్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. ఎక్కువగా విమర్శించబడుతున్నటువంటి వారు ఎవరంటే క్రైస్తవులే. ఈ రోజున దేవుని సన్నిధానంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక దేవుడు పుట్టించడని చెప్తారు. కానీ క్రైస్తవ మతమే గొప్పది, యేసుక్రీస్తే గొప్పవాడు అని అలాగా తానుకు సంబంధించిందని చెప్పుకోడు. నిన్నైనా నన్నైనా కలుగజేసింది ఒకడే దేవుడు. సర్వ మానవులందరినీ కూడా సృష్టించింది సృష్టికర్త ఒకడే ఉంటాడు. ఎందుకంటే అమెరికాను దేవుడు, భారతదేశాన్ని ఒక దేవుడు, ఆస్ట్రేలియాను ఒక దేవుడు కలుగజేయడు. సమస్త మానవులందరినీ కూడా ఒకే దేవుడు కలిగిస్తాడని చెప్పి ప్రకటన చేస్తారంతే. కొంతమంది ఏం చేస్తారంటే బలవంత మత మార్పిడి అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి చంటి పిల్లవాడిని ఈ రోజున మనము మాట చెప్తే వినిపించుకోడు. అలాంటిది ఈ రోజున 60, 30, 40, 70 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళు బాప్తీసం బలవంతంగా ఎలా పొందుతారు? చర్చిలోకి ఎలా బలవంతంగా కూర్చుంటారు? ఒక చంటి పిల్లవాడిని మనం ఏదైనా వాడిని కూర్చోబెట్టగలమా? అయితే ఈ రోజున ఏంటంటే ఇదంతా కూడా ఏమిటంటే రెచ్చగొట్టేటువంటిది అనమాట. మతోన్మాదం అంటే ఏంటంటే లేనిపోని అన్నీ కూడా కల్పించి రెచ్చగొడతారన్నమాట అండి. అసలు మత మార్పిడి అనేటువంటిదే తప్పు. ఎవడో మతం మారడు. ఎందుకంటే వాడు ఉన్నటువంటి ధర్మములో సత్యము లేదనుకునో, లేకపోతే జీవము లేదనుకునో, లేకపోతే అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటో వాడు తెలుసుకుని ఏం చేస్తాడంటే మరొక ధర్మములో ఉన్నటువంటి గ్రంథాన్ని చదువో, అందులో సత్యం ఏంటో సృష్టికర్త ఎవరో వెతుక్కుని వాడు క్రైస్తవులకు వస్తాడేమో. కానీ మత మార్పిడి అనేటువంటిది మాత్రం వాడు చేయలేడు, ఎవడు రాలేడు కూడా. మత మార్పిడి అనేటువంటి బలవంత మత మార్పిడి ఎవడు అంత ఈజీగా మారిపోయేవాడు ఎవడున్నాడు ప్రపంచంలో? ఎవడికి డబ్బు కొదువుగా ఉంది, ఎవడికి తిండి లేదు.
ఈ రోజున గొప్ప గొప్ప ధనవంతులు, అఖండ కోటీశ్వరులు ఈ రోజున యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారంటే ఆడికి భీమిస్తే తీసుకుంటాడు కోటీశ్వరుడు, ధనవంతుడు. డబ్బులు ఇస్తే వాడు మారిపోతాడా? కాబట్టి ఆలోచించండి. ఈ రోజున మతోన్మాదం అనేటువంటిది భయంకరంగా పెరిగిపోతుంది. వీళ్ళని బట్టి నిజమైనటువంటి హైందవ సోదరుల జోలికి మీరు వెళ్ళొద్దు. దేవుని సేవకులు కావచ్చు, క్రైస్తవయం కావచ్చు, హైందవుల జోలికి కానీ, హైందవుల గుడుల జోలికి కానీ, లేదా హైందవ గ్రంథాల జోలికి కానీ, వాళ్ళ దేవతల జోలికి కానీ ఏ క్రైస్తవుడు వెళ్ళొద్దు. దయచేసి ఏ సేవకుడు వెళ్ళొద్దు. మీరు ద్వేషిస్తున్నారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నాము, మీ గ్రంథాలు ఇలాగని చెప్పేసి నిజమైనటువంటి హైందవులకి శత్రువులుగా మారకండి. ఇది ఒక గుంపు చేస్తున్నటువంటి కుట్రే తప్ప నిజమైన హైందవులు ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథం జోలికి కానీ, నిజమైనటువంటి సంఘాల జోలికి, చర్చిల జోలికి ఎవరు రారు హైందవులు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు శత్రువులుగా చేసుకుని ఏదో ఎవడో మతన్మాది మాట్లాడుతున్నాడని చెప్పి నువ్వు ఇలాగని చెప్పేసి వాళ్ళు గుళ్ళు జోలికి కానీ వీళ్ళు వెళ్ళకండి. ఎందుకంటే అందరం కూడా అన్నదమ్ముల్లో కలిసి అన్ని మతాల వారు చక్కగా ఎవరికి నచ్చినటువంటి ధర్మాన్న వాళ్ళు నమ్ముకుంటారు, ఎవరి మనసుకు సంబంధించినటువంటి దేవుని వాళ్ళు అంగీకరిస్తారు, తప్పేముంది. కాబట్టి సత్యాన్ని ఏ మతంలో ఉన్నటువంటి వారైనా స్వీకరిస్తారు. అందరూ ప్రకటించాలి. హైందవులు ప్రకటించుకుంటారు వాళ్ళ ధర్మాన్ని, క్రైస్తవుడు వాళ్ళ ధర్మాన్ని ప్రకటించుకుంటాడు, ముస్లిము వాడి ధర్మాన్ని ప్రకటించుకుంటారు. అందులో ఎవడికి ఏది సత్యమో, ఏది నిజమైనదో వాళ్ళు గ్రహించుకుని ప్రభువులోనుకో లేకపోతే వాడికి నచ్చిన దాంట్లోకి వెళ్తాడు, ఎవడిష్టం వాడిది. కాబట్టి దయచేసి నిజమైన హైందవులు క్రైస్తవం జోలికి రారు. వాళ్ళ జోలికి ఏ క్రైస్తవుడు కానీ, ఏ సేవకుడు కానీ వెళ్ళొద్దు. దయచేసి చక్కగా అందరూ ప్రేమ కలిగి, సహోదర భావం కలిగి ఈ లోకంలో కొనసాగాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.